ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 17 జూలై 2025. ఈ సంవత్సరంలో ఇది 198వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు: పాత నిబంధన కీర్తనల పుస్తకము 22, 23, 24 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు. మొదటిగా 22వ కీర్తన. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి. నన్ను రక్షింపక, నా అర్థధ్వని వినక నీవేళ దూరంగానున్నావు. నా దేవా, పగలు నేను మొర్రపెట్టుచున్నాను, రాత్రివేళను నేను మౌనంగా ఉండటలేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. మా పితరులు నీయందు నమ్మిక ఉంచిరి. వారు నీయందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి. నీయందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును. నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు గదా, ఆయన వానిని తప్పించునేమో అందరూ. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడెవడనూ లేడు. నాకు దూరంగా నుండకము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచునుండు సింహం వలె వారు నోళ్ళు తెరచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకుని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా నుండకము. నా బలమా, త్వరపడి నాకు సహాయం చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపము. సింహపు నోట నుండి నన్ను రక్షింపము. గురుపోతుల కొమ్ముల్లో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచదను. సమాజ మధ్యమున నిన్ను స్తుతించదను. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇజ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించను. మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మొరకబడులు చెల్లించదను. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. భూ దిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు. రాజ్యం యెహోవాదే, అన్యజనులలో ఏలువాడ ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటి పాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దేని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను
ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నుండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. 24వ అధ్యాయము. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేశాను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచాను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. క్రొత్త నిబంధన అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 16వ వచనం వరకు. ఆ అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకుని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరను. ఆ ప్రదేశముల యందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చాను. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళవలని ఉండగా, అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకొనెను. మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సోపత్రును, దెస్సలోనికీయులలో అరిస్తర్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయియును, తిమోతియును, ఆసియా దేశస్థులైన తుకికు, త్రోఫిమును అతనితో కూడా వచ్చిరి. వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకుని ఉండిరి. పులియని రొట్టెల దినములైన తర్వాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకుని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరాను. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగాను. మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకుని వాళ్ళని అక్కడికి వెళితేమి. తాను కాలినడకను వెళ్ళవాలని అతడు ఆ ప్రకారముగా మాకు నియమించి ఉండాను. అస్సులో అతడు మాతో కలుసుకున్నప్పుడు మేము అతనిని ఎక్కించుకుని మితిలేనేకు వచ్చితిమి. అచ్చటి నుండి వెళ్ళి మరునాడు కియోసునకు ఎదురుగా వచ్చితిమి. మరునాడు సుమోసునకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చితిమి. సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవలనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియాలో కాలహరణం చేయకుండా ఎఫెసును దాటిపోవాలని నిశ్చయించుకుని ఉండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్.